హలో గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ టెక్. సో 5.5G టెక్నాలజీ ఇదైతే రీసెంట్ గా జియో అయితే తీసుకొస్తుంది. అండ్ అలాగే దీన్ని ఇంకా లాంచ్ అయితే చేయలేదు, లాంచ్ చేస్తారు. సో 5Gకి 5.5Gకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా ఈ 5.5G టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 5Gకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. అండ్ ఇది అన్ని 5G స్మార్ట్ ఫోన్స్కి అయితే సపోర్ట్ అయితే చేయదు. రీసెంట్గా ఇంకా ఇప్పుడు మనకి లాంచ్ అయ్యే మొబైల్స్లో అయితే కొన్నిట్లో అది కూడా వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. అండ్ 5.5Gతో తీసుకొచ్చామని చెప్పే ఫోన్స్లోనే మనకి 5.5G అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ 5.5G అనేది ఆర్కిటెక్చరల్గా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీస్ ఉంటాయి ఇందులో. అండ్ మీరు 5Gతో కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ విషయంలో, ఎఫిషియన్సీ విషయంలో అండ్ అలాగే ఫంక్షనాలిటీ విషయంలో ఇంప్రూవ్ అవుతుంది, అప్డేటెడ్గా ఉంటుంది. అండ్ ఈ 5.5G ఏంటంటే ఇది 6Gకి ఒక బ్రిడ్జ్ అని చెప్తున్నారు. 6G మనకి 2028 ఎండింగ్ కల్లా మనకి 6G అయితే రావచ్చు అని అయితే ఒక అంచనా అయితే చెప్తున్నారు టెక్నాలజీ పరంగా. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూద్దాం 5.5Gవి. సో 5Gతో కంపేర్ చేసుకుంటే 5.5G మనకి స్పీడ్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇది మనకి 10 GB/s వరకు డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది, 1 GB/s వరకు అప్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 5Gలో మనకి 4G నుంచి లో లేటెన్సీ మోడ్ అయితే చూస్తున్నాము. అండ్ 5.5Gలో మనకి అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ మోడ్ అయితే చూడొచ్చు. ఇదేంటంటే మనకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి లో లేటెన్సీ ఆర్ అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ మోడ్. 5.5G అని యాప్స్ కూడా వస్తాయి మనకి, యాప్ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఆ యాప్స్కి మాత్రమే ఈ 5.5G సపోర్ట్ చేస్తుంది. ఈ 5.5G సపోర్ట్ చేసే యాప్స్కి మాత్రమే అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 5Gతో కంపేర్ చేసుకుంటే 5.5G కవరేజ్ వచ్చేసి వైడర్ ఉంటుంది. మనకి సిగ్నల్ రెసిస్టెన్సీ అండ్ సిగ్నల్ బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది. మనకి కంప్లీట్గా మనకి ఫోన్కి అయితే సరిపడా సిగ్నల్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. 5.5G నెట్వర్క్ అనేది మనకి బ్యాటరీ ఎఫిషియెంట్ ఉంటుంది, పవర్ ఎఫిషియెంట్ 5.5G అప్డేట్ అనేది. అండ్ ఈ 5.5G అప్డేట్ అనేది ఏంటంటే మన నీడ్ బట్టి లేదా మనం చేసే టాస్క్ బట్టి మనకి సిగ్నల్ అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. మనకు ఎంత అవసరం అయితే అంత అనేది మనకైతే సిగ్నల్ అయితే మనకి ఇస్తుంది, అవసరమైన దాన్ని బట్టి ఇస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే బ్యాటరీ అనేది తక్కువ యూజ్ అవుతుంది, బ్యాటరీ మోర్ ఎఫిషియెంట్ అయితే అవుతుంది. సో 5.5G యూస్ కేసెస్ చూద్దాం ఇప్పుడు మనం. సో 5.5G యూస్ చేసి మనం అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ మోడ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు, లేదంటే వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, లైక్ జూమ్, లేదంటే వాట్సాప్ వీడియో కాల్స్, లేదంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ మనం యూస్ చేసి లేదంటే ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాం, దానికి మనకి లో లేటెన్సీ మోడ్ అవసరం పడుతుంది. సో అలాంటి వాటిల్లో మనకైతే 5.5G అప్డేట్ అయితే 5.5G నెట్వర్క్ అయితే మనకైతే బాగా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఐఓటీ అప్లికేషన్స్ మనం యూజ్ చేసేటప్పుడు మనకి లో లేటెన్సీ మోడ్ అయితే మనకి యూజ్ అవుతుంది ఎక్కువ. సో అలాంటి దగ్గర మనకి 5.5G నెట్వర్క్ అయితే బాగా యూజ్ అయితే అవుతుంది. సో రిమోట్ ఏరియాస్లో ఉంటాం, అక్కడ మనకి నెట్వర్క్ కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ఏరియాస్లో మనకి 5.5G నెట్వర్క్ అనేది మనకి చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఏఆర్, విఆర్, ఎక్స్ఆర్ యాప్ల వాళ్ళది. సో ఇలాంటివి మనం యూస్ చేసేటప్పుడు ఇది ఇంకొంచెం బెటర్ ఉంటుంది 5.5G. అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఏదైనా అప్లికేషన్స్ మనం అప్డేట్ చేసేటప్పుడు, లేదంటే స్మార్ట్ సిటీస్లో మనకి నెట్వర్క్ కవరేజ్ అనేది ఒక్కొక్క ఏరియాస్లో మనకి చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి దగ్గర కూడా మనకి 5.5G అనేది బెటర్గా యూజ్ అవుతుందని చెప్తున్నారు. మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు, అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ లేదా డ్రోన్స్ యూస్ చేస్తాం కదా, అలాంటి టైమ్స్లో మనకి 5.5G నెట్వర్క్ అనేది చాలా బెటర్ ఉంటుంది, బెటర్గా కమ్యూనికేట్ చేసుకునే విధానం అని చెప్తున్నారు 5.5G అయితే. సో ఇప్పుడు మనకి ఏ డివైసెస్లో ఉన్నాయి ఇప్పుడు. సో మనకి రీసెంట్గా OnePlus 13 అండ్ 13R రెండు ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. సో ఈ రెండు ఫోన్స్లో కూడా మనకి 5.5G సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఫ్యూచర్లో వచ్చే చాలా మొబైల్స్లో మనకి 5.5G సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం 5.5G వచ్చేసింది, లాంచ్ చేసేసారు, అండ్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ 5.5G మనం ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్స్ సరిపోతాయా, లేదా వేరేగా దానికి స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ ఏమైనా ఉంటాయా అనేది వాళ్ళు లాంచ్ చేశాక మనకైతే తెలుస్తుంది. సో లాంచ్ చేశాక చూడాలి మరి అంబానీ మామ ఏం చేస్తాడో, అప్పుడైతే మనకి తెలుస్తుంది. సో ఇది 5.5G టెక్నాలజీ గురించి. 5.5G టెక్నాలజీ
ఇంకా ఫ్యూచర్లో అయితే మనకు వచ్చేస్తుంది. సో 5.5G టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేనైతే మీకు తీసుకొస్తాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.